దేనికి? ఎన్నికలు వస్తున్నాయి బిడ్డ, ఓట్లతోనే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అరే వచ్చేదే గంటకొక బస్సు, దాన్ని తీసుకుపోయి మీ సభకు పెట్టుకుంటావా? ఏమన్నంటే నేను ప్రజల మనిషిని, నేను మీ బిడ్డని అంటావు. చిచ్చి ఈ మాటలు నేనంటలేను. లో ఒకసారి చూడురి, బస్ స్టాప్లో ఉన్న జనాలు అంటున్నారు. ఏంది ఇక్కడ జనాలు ఇంతమంది గుమిగూడిరు? సీఎం మీటింగ్ పంపిస్తున్నారా? ఏడ కూర్చున్నోళ్ళు ఆన్నే కూర్చున్నారు, ఏడ నిలబడ్డోళ్ళు ఆన్నే నిలబడ్డారు. ఏమైందోళ్ళ? అగో ఏమైందంటే గట్ల చూడబడితిరి, ముచ్చటేందో చెప్పు ఓ పెద్ద మనిషి. బస్సులు లేవనా? ఇవ్వద్దు, ఈ ఊరికి కిందకు వచ్చాము, టైంకి బస్సులు లేకున్నట్లుండమా? ఏం చేద్దాం? కళ పాకోడా గంటన్నర సేపు ఇంకా ఇడే ఉన్నాము, కూర్చోన్నాము. కళంద్రం పోవాలా, పాకోడకు పోవాలి. అక్కడ ఏమన్నా కొట్టేటట్లే సమాధానం చెప్తా ఉండావు, నువ్వు చాలా డేంజర్ గా మాట్లాడుతుండావు. ఇగో ఈ అక్క చెప్తుందంట. ఏమైంది అక్క? నా పేరు వచ్చేసి సుధారాణి. 2 గంటల సేపు అయింది, బస్సు రాలేదు. అదే కొంచెం పైన అవసరానికి హెల్త్ బాగలేదు, దాన్ని కూర్చోబెట్టి నిన్నే బస్సు కాస్తాను. ఆమె చెప్పింది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, కానీ మొత్తం అయిపోయినాక క్లియర్ కట్ గా చెప్తా. ముందైతే ఈ వీడియో చూడుర్రి. ఓ అన్న, మరి బస్సు రాకపోతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఉంటది కదా, దానికి చేయకపోయారు ఫోను? ఒక 3 బస్సులు అంత జనం వెయిట్ చేస్తా ఉన్నాం సార్. 1 అవర్ ఎబో అయింది సార్. ఏమో చూడండి సార్, అడ్జస్ట్ చేయండి. ఎలాంటి ఆడబిడ్లు, బాణంతో మొత్తం ప్రెగ్నెన్సీలో అంతా ఉన్నారు, ముసలి ఉన్నారు. చూడండి, అరేంజ్ చేయండి, మీకే పుణ్యం వస్తుందేమో. ఓకే ఓకే. ఇన్నరా 2 గంటలకెళ్ళి ఒక్క బస్సు కూడా వచ్చి పాడైతలేదట. గర్భిణీలు, ముసలి, ముతక అందరూ యాస్టకొచ్చి ఏడ కూసున్నోళ్ళు అన్నే కూసుర్రట. ఇక ముచ్చటకొస్తే అనంతపురం జిల్లా ఉరవకొండల బస్సు కోసం వందలాది మంది ప్రయాణికులు ఇగో గిట్ల ఎదురు చూస్తున్నారట. మరి ఎందుకు వస్తలేదు బస్సు? ఏమన్నా రిపేర్ అయిందా, లేకపోతే ఏమన్నా ధర్నాలు, బంధులు గిట్లు ఉన్నాయా అంటే అవేం కాదట. నుల్లా ఈడికొచ్చే బస్సులను ముఖ్యమంత్రి జగనాలు సారు సిద్ధం సభకు తరలించిరట ఆర్టీసీ అధికారులు. ఓరి దీని పాడుగాను, సభ పెట్టుకుంటే పెట్టుకోవాలి గాని ఇట్లా ఇంత మందిని ఇబ్బంది పెడితే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి.